స్మాల్ బ్రేక్ తర్వాత హైడ్రా మళ్లీ పంజా విసిరింది. సరిపోదా ఆదివారం అంటూ బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి. ఒక్క రోజులోనే 44 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ను కూల్చేశాయి. అర్ధరాత్రి వరకు నాన్ స్టాప్ గా అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా ముందుంది ముసళ్ల పండగ అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేసింది. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత విరుచుకుపడ్డ హైడ్రా 3 చోట్ల బుల్డోజర్తో పని కానిచ్చేసింది. కుకట్పల్లి, అమీన్పూర్, పేటల్గూడ, కిష్టారెడ్డిపేటలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది. భారీగా అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. కుకట్పల్లి నల్ల చెరువులోని 66, 67, 68, 69 సర్వే నెంబర్లలో ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. బఫర్ జోన్, FTLలో ఉన్న అక్రమ నిర్మాణాలను మాత్రమే నేలకూల్చారు. కూల్చేసిన వాటిలో 5-6 అంతస్తుల భారీ భవనాలు కూడా ఉన్నాయి. 5 అంతస్తుల భవనం కేవలం 5 సెకన్లలోనే నేలమట్టం అయింది. నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుంటే అందులో బఫర్ జోన్, FTL కలిపి 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు, FTLలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నల్ల చెరువులో మొత్తం 16 వ్యాపార సముదాయాలను నేలమట్టం చేసిన హైడ్రా జనం ఉంటున్న భవనాలను వదిలేసింది. 10 నుంచి 15 రోజుల్లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని నోటీసులిచ్చింది. గడువు తర్వాత కూడా ఖాళీ చేయకపోతే తామే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు.